అండి అందరికీ. నేను మీ సాయి వెంకటలక్ష్మి. అదే అండి మన ఛానల్ నేమ్ ఆల్రౌండర్ ఎస్విఎల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఎస్విఎల్. ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గుడ్లు పచ్చి రొయ్యల కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక 5 to 7 ఎగ్స్ని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక 15 minutes బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం రొయ్యలని నరాలను తీసి బాగా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఫ్రాన్స్ నుండి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ అయిన ఎగ్స్కి షెల్స్ తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా షెల్స్ రిమూవ్ చేసుకోవాలండి. అన్ని ఎగ్స్కి కూడా ఇలాగే షెల్స్ అన్నీ రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు షెల్ యొక్క చిన్న ముక్కను తీసుకొని ప్రతి ఎగ్కి కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి. ఇది మాత్రం కంపల్సరీగా చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 tablespoons ఆయిల్ వేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారా, ఎగ్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చాయి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యల్ని మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండదండి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు పోయేంత వరకు, రొయ్యల నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది ఇప్పుడు పైకి తేలింది. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను, 2 పచ్చిమిర్చీలను సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కడాయిలోకి 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఈ టమాటాలను పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ టమాటాలు బాగా ఫ్రై అయినాక మనం 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకొని ఇంకాసేపు 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం దానికి తగినంత కారంను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 tablespoons కారం వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకో tablespoon కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 glass వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి నేను తగినంత ఉప్పును వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పునైతే వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలండి. తర్వాత నేను ఒక 1.5 spoon గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ గరం మసాలా పౌడర్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. కర్రీ కొంచెం దగ్గర అవ్వడానికి ఒక 5 to 10 minutes మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes తర్వాత మూత తీసి చూస్తే మనం కర్రీలో నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని
కర్రీని దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కర్రీ దగ్గర అయిన తర్వాత కొత్తిమీర పైకి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, గుమగుమలాడే టేస్టీ ప్రాన్స్ ఎగ్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అలాగే ఈ కర్రీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ తక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కర్రీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.